హలో ఎవ్రీవన్. సో రీసెంట్గా వసంత పంచమి పూజది గ్లిమ్స్ పెట్టినప్పుడు చాలామంది దాన్ని ఇష్టపడ్డారు కదా. దాని కంప్లీట్ వీడియో కూడా నేను త్వరలోనే రిలీజ్ చేస్తాను. అయితే మనకి వసంత పంచమి అనగానే మనం సరస్వతి అమ్మవారికి పూజ చేస్తాము. మేము పాత ఇంటి నుంచి ఇప్పుడున్న ఇంటికి మారుతున్నప్పుడు దేవుడివి అవన్నీ మారుస్తున్నప్పుడు అమ్మవారు కొన్ని మిస్ అయినాయి అనమాట. సో అందుకని చెప్పి ఈసారి అమ్మవారి పూజ కానీ సరస్వతి అమ్మవారిది ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెడుతున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టు రావు కాబట్టి ఒకటి పూర్తిగా సరస్వతి అమ్మవారిదే పెట్టాను. ఇంకొకటి చాలామందికి తెలిసే ఉంటుంది. విగ్రహాల రూపంలో కానీ ఫొటోస్లో కానీ వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతి అమ్మవారిది మనకు కలిపి వస్తుంది. సో అలా కాంబినేషన్స్ పెట్టానన్నమాట మీకు వీడియోస్లో చూపిస్తున్నట్టుగా. సో ఒకటి ఇలా ముగ్గురిది ఉంచాలి, ఇంకొకటి సరస్వతి అమ్మవారిది కూడా ఉంచాలి అని ఫిక్స్ అయ్యాను. అందుకనే 3 ఆర్డర్ చేశాను నేను. సో ఇది నాకు ఎందుకో డైరెక్ట్గా చూసినప్పుడు అమ్మవారి ముఖము అస్సలు అంటే లైక్ క్లారిటీగా లేదు అనిపించింది. సో అందుకని చెప్పి ఇది నేను వెంటనే రిటర్న్ పెట్టేశానండి. దాని తర్వాత ఇది ఓన్లీ సరస్వతి అమ్మవారిది మీకు వీడియోలో ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో ఇది మాత్రం నాకు చాలా నచ్చారు. అంటే మీకు వీడియోలో అంత తెలీదు కానీ నాకు బయటికి మాత్రానికి అమ్మవారిది చాలా అంటే చాలా అనిపించింది. ఎవరైనా చూసుండకపోతే కనుక నేను ఆ షార్ట్‌ని ఇక్కడ ట్యాగ్ చేస్తాను. అందులో నేను పూజ చేసిన దాంట్లో అమ్మవారిది మీకు చాలా క్లియర్‌గా కనిపిస్తారు. సో ముఖం కూడా చాలా బాగా నవ్వుతూ మనకి చాలా మంచి వైబ్ అనిపిస్తారనమాట. సో మీరు డెఫినెట్‌గా ఎవరికైనా కావాలి అంటే గనక ట్రై చేయండి. మీరు అడిగితే నేను కామెంట్ సెక్షన్‌లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ ఫోటో ఇప్పుడు మీకు ఏదైతే విగ్రహాలు చూపిస్తున్నానో వినాయకుడు, లక్ష్మీదేవి అండ్ సరస్వతి అమ్మవారిది ఇది కూడా నేను ఉంచాను. సో మీరు పూజ చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే అర్థమైపోతుంది. ఇన్ కేస్ మీరు చూసుండకపోయినా నేను ట్యాగ్ చేస్తాను, మీరు చూడొచ్చు. సో మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చుంటే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.